సహజంగా కొన్ని జరగకపోతుంది, కానీ ఒకవేళ దేవుడు కలగజేస్తే వారి హృదయాలు, వారి మనసులు దేవుడు మార్చగలుగుతాడు. దాన్ని ఏమంటారు అంటే అద్భుతం అని అంటారు, అద్భుతం అంటారు. హల్లెలూయా. సో అయితే ఎలా జరుగుతుంది అంటే సింప్లీ, సో నేను ఆలోచించే విధానం బట్టి జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక అద్భుతం విషయంలో నేను ధ్యానిస్తూ ఆశిస్తున్నట్టయితే ఇట్ విల్ వర్క్, అది జరుగుతుంది. ఆమేన్. నేను సహాయం ఎవరి దగ్గర కోరుకుంటా? ఎవరి దగ్గర? దేవుని యొక్క నుంచి. అవునా? చదువు ఒకసారి 145 కీర్తన 145 17 నుంచి 21 వర్షం చదువుతాం, ముగిస్తా. తన మార్గములన్నిటిలో ఇది ఆయన స్టాండర్డ్. అదే చదువుతాను, ఇది ఆయన స్టాండర్డ్. మళ్ళీ చదువుతాం అది. తన మార్గములన్నిటి, ఆల్వేస్, అన్ని మార్గంలో, అంటే దేవుడి విషయంలో అన్ని చూసుకోగలిగితే తన క్రియలన్నిటిలో చూసారా? ఆయన నేచర్, ఆయన స్వభావము, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన పనులు ఏమై ఉన్నాయో, ఆయన ఏం చేయగలుగుతాడో ఆ ఒక్క వచనంలో అర్థమైపోయింది. ఆమేన్. సో ఈ ఒక్క వచనంలో మనకు అర్థమైపోతే నెక్స్ట్ ఏం చేస్తుంది తెలుసా? మొరపెట్టడం స్టార్ట్ చేస్తాం, మాట్లాడడం ప్రారంభిస్తాం. నేచర్ తెలిస్తేనే కదా మాట్లాడేది. అర్థం దొరుకునా? ఆయన దగ్గర పోతే ఆయన ఏం జవాబు ఇయ్యడు అంటే పోతావా? ఆయన దగ్గర పోతే టైంపాస్ చేస్తాడు, పోతావా? నో. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడంటే ఎదురు చూస్తామా లేదా? ఏ వ్యక్తి అయినా సరే ఈయన మంచోడు అని తెలిస్తే ఎట్లా? ఒక గంట సేపు అని వెయిట్ చేస్తాం. ఆయన ఏదో ఒక న్యాయం చేసి పంపిస్తా అంటే అట్లా కూర్చుంటాం అంతే. ఓకే. సో ఆయన నేచర్ ఏందో వాక్యంలో తెలుస్తుంది. ప్రైజ్ గాడ్. సో నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా అంటే వాక్యం పైన ఆధారపడేటట్టు చేస్తున్నా. ప్రైజ్ గాడ్. ఓకే. చదుదాం. తనకి మొరపెట్టు వారందరికీ. ఇది కొంచెం వ్యత్యాసం ఉంది. అందరూ మొరపెట్టగలుగుతారు. ఎవ్రీవన్. చర్చిలో ప్రార్థన చేయాలి అందరూ, నేమ్ ఆఫ్ జీసస్ అందరూ చేస్తారు. కానీ నిజము ఎక్కడుంటుంది తెలుసా? నాట్ ఇన్ ద లిప్స్, ఇట్స్ ఇన్ ద హార్ట్స్. అర్థమైంది అనుకుంటే ఒకనా? నిజముగా మొరపెట్టేది లిప్స్, పెదవుల నుంచి రాదు. నిజముగా మొరపెట్టేది హృదయం. హృదయంలో నుంచి ఆయనతో కనెక్ట్ అవుతాం. ఆమేన్. సో తనకి నిజముగా మొరపెట్టు. అందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ట్రూ హార్ట్, ట్రూ వర్షిప్. అందుకనే బైబిల్లో మాట్లాడుతుంది తనకి నిజముగా ట్రూ వర్షిప్ అంట. ఎక్కడంట? హృదయాంతరంగా నుంచి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వాళ్ళు. ఇక్కడ ట్రూ హార్ట్, హృదయాంతరంగంలో నుంచి. అందుకనే నువ్వు ఏ ప్రార్థనలు చేసినా అగ్రీ విత్ యువర్ హార్ట్స్. ఆమేన్. హల్లెలూయా. ఏదో అలా మీద పైన నో, ఇట్ కెనాట్ వర్క్. అది పనిచేయదు. అది అవునా? నీ మనసు ఎక్కడ ఉండి, నువ్వు హృదయం అక్కడ ఉండి, ఆ పేదోడు ఇక్కడ ఉండే పని చెయ్యదు. కొంచెం ఆ అప్పుల మీద పెట్టే మనసు కొంచెం దేవుడి మీద పెడతాం. దేవునికి ఇస్తూ ఉంటాం. హల్లెలూయా. నేమ్ ఆఫ్ జీసస్ పని చేస్తుంది. చదుదాం. కోరిక యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే శరీరందరూ ఓ హల్లెలూయా. పరిశుద్ధులు ఆయన నామాన్ని ఎప్పుడు సన్నతిస్తూ ఉంటారంట, ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారంట. ఎందుకు? వారు మొరపెడితే ఆయన వినే వ్యక్తి. ఎవరికి సమీపంగా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ తన హృదయాంతరంగంలో నుంచి మొరపెట్టే వారికి ఆయన సమీపస్తుడు. హల్లెలూయా. చూడండి, టుడే హీలింగ్ కావాలా? ఓకే.
నియర్, హీలింగ్ ఈజ్ వెరీ నియర్ అంట. ఓకే, సో టుడే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ కావాలా, హీఈస్ వెరీ నియర్ టు డూ. అంటే నేను నా హృదయాంతరంగంలో వచ్చిన ఇలా చూడాలా, ఇలానే చూడాలా, వెరీ నియర్, వెరీ నియర్. ఓ ఆకాశం అందున్న దేవుడా అలా చూడకు. ఇక నువ్వు ఎక్కేది ఎప్పుడు దిగేది ఎప్పుడు మాకు తెలియదు. నువ్వు ఫ్లైట్ వేసుకోమైనా దొరకాయన. నో నో, ఇట్స్ ఇన్ ద హార్ట్, హృదయాంతరంగంలో ఈజ్ వెరీ నియర్. ఆమేన్. ప్రభా నాతో పడి, ప్రభా నాకు సమీపమై ఉన్న దేవానికి స్తోత్రం. ప్రార్థించేవారు ఆయన సన్నిధి అనుభవిస్తారు. ప్రార్థించేవారు ఆయన ఉన్నాడని వాళ్ళు గుర్తెరుగుతారు. హల్లెలూయా. ఎవ్రీ టైం ప్రార్థించేవారు అంట. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పను కానీ స్పిరిచువల్ గా, ఆత్మ సంబంధంగా ఎవరైతే ఇక్కడ మోకాలు అమ్ముతారో వారు పరలోకం ముందు మోకాలు అమ్ముతున్నారంట. నువ్వు శరీరం కాదు, ఆత్మ, స్పిరిట్. శరీరం కాదు, స్పిరిట్. నువ్వు మోకాలు ప్రతిసారి నువ్వు ఆయన సన్నిధి ఏదైతే మనం మోకాలు అమ్ముతామంట. నువ్వు పలుకుతున్న ప్రతిసారి ఆయన నామాన్ని పరలోకంలో పలుకుతూ ఉన్నామంట మనం. ఆమేన్. ఈ స్పిరిచువల్ విషయాలు ఇవన్నీ, ఆత్మ సంబంధ విషయాలు, ఇవి గట్టి పట్టుకుంటే పని చేయాలి. ప్రాక్టికల్ గా వాడుతూ ఉండాలి, ప్రాక్టికల్ గా వాడుతూ ఉండాలి. హార్ట్, హృదయాంతరంగంలో నుంచి పని చేయాలి. అందుకనే నువ్వు చేతులు ఎత్తినప్పుడు నిజంగా చేతులెత్తు, మోకాలు నిజముగా మోకాలు, నోరెత్తి నిజముగా చేయి, నిజముగా. నమ్మితే నిజంగా చేస్తాం, నమ్మకపోతే అలవాటు. ఇంట్లో ఊగి అలవాటు ఉంటుంది, చర్చిలోకి వచ్చి ఏం చేస్తాం? అలవాటుని బట్టి కాదు, హార్ట్. ఇట్స్ ఇన్ హార్ట్. ఆమేన్.